ప్రైజ్ ద లార్డ్. మాటలకి చాతలకి ఈ రెండిటికి తేడా గ్రహించినప్పుడు అందరినీ గుడ్డిగా నమ్మేస్తాం. అయితే మాటల్లో మంచితనాన్ని, చాతల్లో అసలు గుణాన్ని చూపిస్తారు. ఎంత ఎక్కువగా నమ్మితే అంత ఎక్కువగా మోసం చేస్తారు. నిజమే, మనిషి గొప్పతనం నమ్మకంలోనో నమ్మించటంలోనో కాదు, కానీ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఆ మంచి దాగి ఉంటుంది. అందుకే జీసస్ చెప్పాడు మత్తయి సువార్త 25:23లో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానునితో సంతోషించుము. నిజమే, ఎంత ఇచ్చాడు, ఎంత పొందుకున్నాము, ఎంత చేశాము అన్నది కాదు, ఎంత నిలబెట్టుకున్నాము అన్నదే. దేవుడు ఆ నమ్మకం మనలోంచి గుర్తించడానికి బలా మంచి దాసుడా అని సెలవిస్తూ అనేక వాటి మీద ఇంకా ప్రాధాన్యత కల్పించి ఆ యొక్క యజమాని సంతోషంలో పాలు కలిగి ఉండమని చెప్పడం జరిగింది. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు మాటలతో ఆకర్షించుకొని ఎదుటివారిని చేతులతో బాధించేవారుగా ఉంటారు. ఇలాంటి వారు మాటలు ఒకలాగు చేతులు ఇంకొకలాగు ఉన్నాయని మనం గుర్తించలేం, కానీ మనము మన నమ్మకాల ద్వారా మోసపోవడానికి వాళ్ళ చేతలు గుర్తించకుండా తర్వాత వారి చేతల ద్వారా బాధించబడిన వారే మనలో చాలామంది ఉంటారు. కాబట్టి మాటలను బట్టి ఏ రకంగా మాట్లాడినా మోసపోకుండా క్రియలను బట్టి నిర్ధారణ చేస్తున్న నీతిలో ఈరోజు ఆ నమ్మకమే దేవుడు కూడా అంగీకరిస్తున్నాడు. మనం కూడా కలిగి ఉందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్.